కుటుంబంలో కరువు ఉందా, సంఘంలో కరువు ఉందా, వ్యక్తిగతమైనటువంటి కరువు మానవుని జీవితంలో పనిచేస్తుందా? అది దేవుడు నిన్ను సమృద్ధి కలిగిన జీవ జలము దగ్గరికి తీసుకొని పోవాలని కోరుతున్నాడు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ రాయబడింది, యాకోబు ఆ మనుషులతో కనుక మనం చూస్తూ వెళ్తే కనుక వారు వెళ్ళారు. మరి యాకోబు చెప్పిన మాట ప్రకారం వారు వెళ్ళినట్లుగా మనం చూస్తాం. వెళ్ళారు, వారు ధాన్యమును సమృద్ధిగా తీసుకుని వచ్చినారు. మరణం నుండి వారిని తప్పించినాడు దేవుని వాక్యం. కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు చూడండి, కీర్తన గ్రంథం దేవుని యొక్క వాక్యాలు మనం చూస్తాం. కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు మానవుని జీవితంలో కనుక మనం చూస్తాం. 33వ అధ్యాయం 18వ వచనం, కీర్తన 33:18, వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు. కనుక సజీవులుగా కాపాడే దేవుడు. కనుక కరువు వచ్చిందని కృంగిపోవద్దు, నిరాశ చెందొద్దు, నిరుత్సాహపడద్దు, ఏమో అనుకోవద్దు. కనుక దేవుడు కరువులో వారిని పోషించే దేవుడు, కష్టంలో వారిని పోషించే దేవుడు, ఇబ్బందుల వారిని పోషించే దేవుడు. మనం చూస్తాం కరువులో కూడా వారికి సహాయం చేసినాడు. బైబిల్లో 7 కరువులు కనబడతాయి ఆయా సందర్భాలు మనం చూస్తే. మొట్టమొదటి సందర్భంలో మనం చూస్తే అబ్రాహాము దినాల్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. రెండవది ఇస్సాకు దినాల్లో కరువు వచ్చింది. మూడవది యాకోబు లేదా యోసేపు దినాల్లో కరువు వచ్చింది. తర్వాత సొలొమోను కాలంలో కరువు వచ్చింది. తర్వాత ఏలియా కాలంలో కరువు వచ్చింది. తర్వాత ఎలీమెలెకు ఋతు కాలంలో కరువు వచ్చింది. తర్వాత చిన్న కుమారుని కాలంలో కూడా కరువు వచ్చింది. 7 రకాల కరువు దేవుని యొక్క వాక్యాలు కనబడుతుంది. అయితే కరువులో వారిని సజీవులుగా కాపాడే దేవుడు. కనుక కరువులో ఉన్నామేమో, కష్టంలో ఉన్నామేమో, ఇబ్బందిలో ఉన్నాము, దేవుడిని ముందు ఉంటే కరువును దేవుడు ఎలాగొట్టే దేవుడు. సమృద్ధి కలిగిన జీవజలంలో ఊట ఎందుకు వారిని తీసుకొని వస్తాడు. ఇదే యాకోబు తన జీవితంలో కరువులో ఎక్కడుంది? కనాను కరువులో ఉండేను. ఎక్కడ? కనానులో ఏముందంట? దేవుడు వాళ్ళకు కనాను ఎక్కడ తీసుకుపోతానన్నాడు? పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలోకి వద్దాం. చూడండి, వారి జీవితాన్ని దేవుడు ఎక్కడ తెచ్చాడు. కరువు వెళ్ళిపోయింది. కనుక ప్రియులారా 8వ అధ్యాయం 7వ వచనం, నీ దేవుడైన యెహోవా మంచి దేశంలో ప్రవేశపెట్టిన